పైసలు కనిపిస్తలేవు, రేపు ఈఎంఐ కట్టాలి ఫోన్ చేసినాడు. పైసలు కనిపిస్తలేవు, రేపు ఈఎంఐ కట్టాలి ఫోన్ చేసినాడు. నా మీద అంటే అరుగు అంటే అరుస్తావు. చూడు నీకైతే రాదు. నా మీద అంటే అరుగు అంటే అరుస్తావు. చూడు నీకైతే రాదు. అమ్మా దీన్ని తాళం వేసుకోవాలమ్మా తల్లి. ఇంట్లో అన్నప్పుడు తాళం వేసుకొని పోవాలి. నువ్వు ఎక్కడన్నావో అమ్మా దీన్ని తాళం వేసుకోవాలమ్మా తల్లి. ఇంట్లో అన్నప్పుడు తాళం వేసుకొని పోవాలి. నువ్వు ఎక్కడన్నావో. ముసి ముసి నవ్వులు ముత్యాలు రాలంగా ముద్దుగుమ్మ నిన్ను చూసి మురిసిపోతి మంజులా. ప్రతిదానికి నన్నే అంటున్నావు నువ్వైతే. ప్రతిదానికి నన్నే అంటున్నావు నువ్వైతే. నీలవేణి నీలావేణి చెప్పినట్టు నాన్న అందుకే ఏడు చెప్పినట్టు నాన్న అందుకే ఏడు. ముసి ముసి నవ్వులు ముత్యాలు రాలంగా ముద్దుగుమ్మ నిన్ను చూసి మురిసిపోతి మంజురాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిబా వీరన్ అఫీషియల్. సో ఈ రోజు నేను మా పిల్ల మీద ఒక ప్రాంక్ అయితే చేస్తాం అనుకున్నా. 2-3 రోజుల సంది నేను చెప్పినట్టు వినకుండా నన్ను బాగా సతాయిస్తుంది. సో ఈ రోజు అయితే నేను ఒక మంచి క్రేజీ ప్రాంక్ అయితే చేస్తామని అనుకున్నా. ప్రాంక్ అనేది నేను మీకు ముందే చెప్తున్నా, ఎందుకంటే లాస్ట్ మా పిల్లకి చెప్పకుండా ప్రాంక్ చేసిన అనుకో మీకు చెప్తున్నా. కాబట్టి మా పిల్ల ఏడ్చుకుంటా ఉంటుంది, మళ్ళీ నాకు ఇబ్బంది, తర్వాత దాన్ని మాన్పాలంటే చాలా కష్టం. అందుకే నేను మీకు ముందే ప్రాంక్ అని చెప్తున్నా. ప్రాంక్ ఏమని చేస్తా అంటే, ఇంట్లో కొన్ని డబ్బులు ఉన్నాయి, అవి తీసుకొని నేను దాపెట్టి ఇంట్లో మనీ అయితే పోయినాయి, నువ్వేం చేస్తున్నావు ఇంట్లో పట్టించుకోకుండా. ఎందుకంటే ఆ కింద పోయి ఆ అమ్మాయిలతోటి పెద్ద ఆంటీలతోటి ముచ్చట పెట్టుకుంటూ ఉంటుంది. ఊరికి ఆడుకోక అని చెప్పినా కూడా వినకుండా ఆడనే పోయి ముచ్చట ఆడుతుంటుంది. సో మంచి ప్రాంక్ అయితే చేద్దాం. లెట్స్ బిగిన్ ద షో మై ఫ్రెండ్స్. ఆ బయట పిల్లలు ఆడుకుంటే అక్కడ ఉన్నానమాట. సో ఇంట్లోకైతే వెళ్తాం. నానా బయట పిల్లలు ఆడుకుంటారు, అక్కడ ఉంది చూపిస్తుంది చూడండి మీకు. ఇక్కడ నుంచి ఆ వాడిలా వాడి చూస్తుంది అక్కడ. ఈ పరద సాట్ నుంచి చూపిస్తున్నా, వాడు బయట ఇలా పడ్డది అక్కడ చూస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇంట్లోకైతే వెళ్దాం. కెమెరా అయితే ఆమె కనిపించకుండా అక్కడ పైన ఆ సెల్ఫ్లో అయితే సెట్ చేస్తాను అనమాట. అక్కడ సెట్ చేసి ఆమెనైతే లోపలికి అయితే పిలుస్తాను. సో ఫ్రెండ్స్ కెమెరా అయితే అక్కడ పైన సెట్ చేసిన అనమాట, ఆమె కనిపించకుండా. సో మళ్ళీ ఆమె కనిపిస్తుంది అనుకో ప్రాంక్ అంతా ఫెయిల్ అయిపోతుంది. సో ఇప్పుడైతే ఆమెను అయితే లోపలికి అయితే వెళ్దాం. అంతకుమంటే ముందు ఇందులో నుంచి కొన్ని పైసలు అయితే తీసుకొని జేబులో అయితే పెట్టుకుంటా. చూడండి మై ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొన్ని పైసలు అయితే జేబులో అయితే పెట్టుకున్నాం, ఆమెకైతే చెప్పకుండా. ఈ తాళం కూడా దాచి పెడతాను అనమాట. ఆమె ఎప్పుడు ఒక ప్లేస్లో పెడుతుండే, ఆ ప్లేస్లో కనిపించకుండా ఇప్పుడు ఈ తాళం కూడా అనేది దాచి పెడతా మంచిగా. అంటే దాచి అంటే ఓపెన్ పెడతా, అంటే ఎవరో వచ్చి తీసుకొని పోయినట్టు అనమాట. ఆమెకు అట్లా అనిపించాలి. ఇప్పుడైతే పిలుస్తా. నానా A few minutes later. ఇప్పుడైతే ఆమె పిలిచిన పిల్లలు వస్తుంది. వచ్చినాక చూడండి ఇప్పుడు మామూలుగా అయితే ఆడుతాను. ఏం చేస్తున్నావు బయట? ఏం చేస్తలే ఉత్తరే ఉన్నా. ఏం చేస్తున్నా ముచ్చటెట్టినా రేపు కోద్దాన్ని చెప్పినా నేను. ఉత్తరే అక్క పిలిచింది అంతే. ఏమైంది ఇప్పుడు? పైసలు కనిపిస్తలేవు, రేపు ఈఎంఐ కట్టాలి ఫోన్ చేసినాడు. అందులోనే ఉన్నాయి కదా పైసలు. చూడు ఇంకా ఆ ఫోన్లో ఫోన్ చేస్తు నువ్వేమో అడవి ముచ్చట కట్టినావు. ఇక్కడ తాళం వేయలో ఏమేలో తాళం చూడు, తాళం కూడా లేదు. తాళం దీనికే ఉండే కదా. తాళం దీనికే ఉండే. తాళం దీనికి ఎందుకు ఉంటుంది? తాళము ఈ తాళం చెప్పినా నేను పెట్టినా
ఎక్కడ పెట్టినావు? ఇగో ఈడ. ఏది మరి? నేనే పెట్టినా. ఆడబెడితే ఎక్కడ పోతుంది తాళము? నువ్వు తీసినావా? నేను తీస్తే నేను ఎందుకు అడుగుతా నేను? మరి ఇక్కడ పోతాయి పైసలు. ఏమంటే నువ్వు ఇంత బూర్లేదు దాని మీద తాళం వేయలేదు, తాళం వేయకుండా అడవి అమ్మాయిలతో ముచ్చట పెట్టినావు. అదెందుకైతే అది కాదుగా తాళం. ఇది దీనిది. దాని అది కూడా ఓపెన్ ఉంది ఇంకా. ఓపెన్ ఉంది కదా మరి. అది ఓపెన్ ఎందుకుంటుంది? దాన్ని తాళం వేసినాం కదా, దాన్ని ఓపెన్ ఎందుకుంటుంది అది? నేనే పెట్టిన తాళము. ఈడ పెట్టినా ఈడ. ఆడ పెడితే ఎక్కడ పోతుంది? నువ్వు అన్ని ఇక్కడ వదిలేసిపోతుంటావు బయట పోయి. ఆడ ముచ్చట ఏం పని ఉంది? నేను ఆడ పోతాను చెప్పినా కానీ నీకు. నేను ఇదే పెట్టాను చెప్తే అర్థమవుతుందా నీకు? మరి ఏది మరి తీ, మరి ఏడుందో తీ. నాకు ఈఎంఐ కట్టాలంటే వాడు ఫోన్ చేస్తుండు, రేపు ఈఎంఐ వచ్చింది తీసుకురా అంటున్నాడు. తీసి మరి అలా అంట చూడు, పైసలు పోయినా అన్న. పైసలు ఎక్కడ పోతాయి? ఎన్ని ఉన్నాయి చూడు? 9 ఉన్నాయి. మరి ఇంకే మీ 2. నేను ఇందులో పెట్టినా. అరే అన్న పెడితే ఎక్కడ పోతాయి? నువ్వు తాళం ఎందుకు వెళ్ళావు? ఏడవాడేసినావు తాళం. నువ్వు చెప్తే అర్థం కదా. నేను ఎన్నిసార్లు చెప్పినా తాళం వేసి కూడా ఓకు బయటికి అని చెప్పినా కానీ ఇంట్లోనే ఉంటావు. ఇల్లు కూడా చూసుకోవా నువ్వు? చూస్తావు ఏమిట్లా ఉన్నాయేమో. నేను ఎందుకు తీసుకుంటా? నువ్వేమిట్లా నన్ను పెట్టి మర్చిపోయినావేమో. నేను మర్చిపోతే నేను ఎందుకు అడుగుతానా? నాకు అర్థం కాదు. నేను మర్చిపోతే నేను ఎందుకు అడుగుతాను? నేను చెప్పినా కానీ నీకు మొన్ననే నేను ఈఎంఐకి ఉన్నాయి వాడు ఫోన్ చేస్తుండు. ఫస్ట్ చెప్పినా కానీ నేను నీకు. నువ్వే చేసుకున్నావు, ప్రాంక్ చేస్తున్నావు. మనం ఎప్పుడన్నా ప్రాంక్ చేసినామా? పైసల కాడ మజాక్ చేస్తాడు ఎవడన్నా? మరి ఎక్కడ పోతాయి పైసలు? అరే అదే తాళం వేయకుండా పోయినావు నువ్వు. ఆడ చూడు తాళం వేయడబడ్డదు. తాళం అంటే నేను గీనే ఉంటా కదా ఇంట్లో, బయటనే ఉంటా కదా అని వేయలేను. తాళం చూడు ఏడబడ్డదు. ఆడ వాడేసి తాళం. ఈడెవరు పెట్టిరు? నువ్వే పెట్టినావు. మళ్ళీ నన్ను అంటున్నావు. నేను 3 గంటలకు వచ్చిన డ్యూటీకి నుంచి. నేను వచ్చి ఫ్రెషప్ అయ్యి వచ్చి నేను చూసినాను నేను వాడు ఫోన్ చేస్తున్నాను. చూస్తాను ఈ బట్టలకి అంత ఏమైనా ఉన్నాయేమో. నువ్వే ఏమైనా పెట్టి మర్చిపోయినేమో. గుర్తు తెచ్చుకో. నేను ఒక్కసారి నీకు చెప్పకుండా తీస్తానా? నేను చెప్పు నువ్వు చూస్తా. నాకు ఇంత రెస్పాన్సిబిలిటీ లేదు నీకైతే. ఇంత లేదు. ఒక్క 10-20 సార్లు చెప్పినా నేను నీకు. ఎక్కడ పోకు ఎక్కడ పోకు. ఇంకా జరగదు కూర్చొని చూస్తా నేను. నీకు ఎన్నిసార్లు చెప్పినా బయటకు పోవద్దు ఇంగ్లీష్ పెట్టని. అరే ఏమైంది ఇప్పుడు పోతే? ఆయనకి ఏమై కట్టాలి కట్టు. మరి ఎట్లా కట్టుకో కట్టు. అది ఫోన్ల మీద ఫోన్ చేసి చంపుతున్నాడు. నేనేమో నువ్వు చేస్తున్నా అని నేను నీకు ఇచ్చిపోతే నువ్వేమో ఇట్లా. నేను ఇట్లా తీసుకొని ఇట్లా మరి నన్ను అంటున్నావు. మరి ఎక్కడ పోయినాయి మరి అవి? నువ్వు తీసుకొని ఎక్కడ పోయినాయి మరి చెప్పు. మరి నీ షర్ట్లు ఏమైనా ఆ ఊరికి ఆర్డర్ పెడుతుంటే అవి అడ్డమైన ఆర్డర్లు ఆర్డర్కి ఇచ్చినాము చూడు. మరి నేనేం తీసుకోలేను ఆర్డర్లు. నేనేం పెట్టలేను ఈసారి. మీషోలో పెట్టినప్పుడు నువ్వే ఇచ్చినావు పైసలు. మొన్న కూడా ఏటీఎం కూడా పట్టినావు. ఆ ఏటీఎం కోసం ఇప్పుడు ఈ దానికోసం ఇవన్నీ బట్టలన్నీ తీయాలి. ఇప్పుడు నువ్వు చెప్పినట్టుంటే అయిపోతుంది కదా. నువ్వు ఒక మాట నా మాట అంటే ఒక మాట విన్నావు ఏమైనా. ఇప్పుడు చూడు ఇప్పుడు ఇంత పెంట. అదేమో ఫోన్లమే ఫోన్ చేస్తుంది. ఏం చేస్తావు చేయి నాకు తెలియదు. అరే నేను తీసుకున్నానా? మళ్ళీ నన్ను అంటున్నావు. తీసుకొని ఎక్కడ పోతున్నా? తీసుకొని ఎక్కడ పోతాయి నాకు అర్థం కాదు. ఎక్కడ పోయింది మరి? చూడు ఒక్క మాట కూడా చెప్తున్నావు ఏమేమో. ఇప్పుడు ఇవన్నీ తీయాలి. ఇవన్నీ ఇట్లా లేనే లేవు పైసలు. ఈయనే ఉన్నాయి. దీంట్లో ఉంటాయి, దీంట్లో ఉంటాయి. మరి దీనికి తాళం ఏమో చెప్పినా కదా. తాళం ఏది? తాళం పాడేసినావు. అది పాడేసినావు నువ్వు. తాళం వేసినా దానికి. నువ్వే ఏడబెట్టినావు దాన్ని. ఇప్పుడు తాళం వేస్తే నేనెందుకు తీస్తాను? నేను ఒక్క మాట విన్నావు నాన్న. నువ్వు ఒక్క మాట విన్నావు చెప్తే.
ఇప్పుడు కొనిపోయిన తర్వాత పెద్ద అమౌంట్ పోతే ఏం చేస్తావు అప్పుడు? ఇప్పుడు ఆ ముచ్చట తప్పిపోయింది ఆడ ముసలిలో ముసలిదాన్ని ఆ ముచ్చట ఎందుకంటే చెప్పి అడిగి పోతాను చెప్పినా కానీ నేను నీకు. అరే ఆడికి పోతే ఏమైతుంది ఇప్పుడు? దానికి దీనికి ఏం సంబంధం? ఆడికి పోతే అమ్మా దీన్ని తాళం వేసుకోవాలమ్మా తలే. ఇంట్లో అన్నప్పుడు తాళం వేసుకొని పోవాలి. నువ్వు ఎక్కడన్నావో తాళం వేసుకొని పోతే నాకు కూడా ఇంత ధైర్యం ఉంటుంది, నీకు కూడా ఇంత ధైర్యం ఉంటుంది. నా మీద తయారవుతావు ఉన్నదైతే చూడు ఏదో ఇష్టం. ప్రతిదానికి నన్ను అంటున్నావు నువ్వైతే. ఏడవనికి అయితే ముందుంటావు. ఏ జరుగు. అరే ఏం పోలేవు పైసలు ఏం పోలేవు. మరి ఇక్కడ పోనీ. ఏం పోలేవు పైసలు ఏం పోలేవు. పోయినా ఉన్నావు కదా. ఏం పోలేవు ఒక నువ్వు చెప్పినట్టు ఇంటలేవు. అందుకే నీ మీద ప్లాన్ చేసిన ప్లాన్ ఉన్నాయి. ఇగో పైసలు ఉన్నాయి తీసుకుని ఇగో. నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అసలు? అరే నువ్వు చెప్పినట్టు ఇంటలేవు కానీ నిన్న ఎంత సత్తా చేసినావు? నేను చెప్పినా కానీ నీకు చెప్పాలని చెప్పినట్టు విన్నాను. సతాయిస్తే సతాయిస్తే అందుకే నీ మీద ప్రాంక్ చేసిన. ప్రాంక్ ఆడుతుంది కింద ఆడ కనిపిస్తుందా? నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు చెప్పి చేయొచ్చు కదా. ఇప్పుడు నేను ఎంత భయపడ్డా నిజంగా అనుకున్నా నేను. చెప్తే ప్రాంక్ అవుతుంది ఆ ఫ్రెండ్స్. 2 రోజుల నుంచి నా మాట ఒక్క మాట కూడా వింటలేదు. అందుకే కొంచెం ప్రాంక్ చేద్దామని ఇట్లా ప్రాంక్ చేసిన మేము మీద. ఇప్పుడు ఇవన్నీ పెట్టను నువ్వే పెట్టుకో, నేనైతే పెట్టను. నేనే పెడుతుంది ఇప్పుడు అవన్నీ గుర్తిపించినావు నువ్వు. ఎందుకు గుర్తిపించినావు అవన్నీ? పెడుతూ అందుకే చెప్పినట్టు వినాలి. అందుకే ఒక్క మాట విన్నావు ఏమినావు చూడాలి. అందరం తాళం వేస్తుంది. అక్కడ పోతే ఆడ పోయి అబ్బాయిలతో ముచ్చట పెడుతుంది. ముసలి చూడు జరుగు ఇవన్నీ నువ్వు పెట్టుకో. జరుగు నేను పోతా. చెప్పినట్టు వినాలి. అందుకే ఏడవదు. నేను ఎంత భయపడినా నిజంగా ఏమనుకున్నా. నేను తీసిన నువ్వు చెప్పినట్టు వింటలేదు. ఒక్క మాట కూడా చెప్పినట్టు వింటలేదు ఫ్రెండ్స్ 2 రోజులు. అందుకే బాగా కొంచెం ఆ ఏడిపిద్దామని చెప్పి ఇట్లా ప్రాంక్ అయితే చేసిన. ఎట్లా అనిపించిందో చెప్పండి. ఏడవకు ముత్తగానే సీరియస్ పెట్టుకో. నేనే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.